ఇంకొన్ని గంటల్లో ఫ్లిప్కార్ట్ ఇంకా అమెజాన్ సేల్ స్టార్ట్ అవుతుంది. ముందు చూస్తే గుయ్య వెనకాల చూస్తే నుయ్య అన్నట్టు ఉంది మన పరిస్థితి. ఎందుకంటే ఐఫోన్స్ మీద భారీ ప్రైజెస్ రివీల్ అయ్యాయి. బట్ ఆ ఫోన్ సంబంధించిన ఏదైతే పాస్ ఉంటుందో కొనడానికి ఆప్షన్ రావట్లేదు. ఇది మీరు ఫేస్ చేస్తున్నారు ఇష్యూ, నాకు తెలిసి ఫేస్ చేస్తారని. మరి ఇంకా కొన్ని ఆఫర్స్ అయితే అమెజాన్లో ఒకటి దీంట్లో ఒకటి ఇచ్చాడు, అండ్ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఒకటి ఇచ్చాడు. బట్ ఇవాళ వీడియోలో మీకు టాప్ 5 ట్రిక్స్ చెప్పబోతున్నాను. ఈ ట్రిక్స్ ఫాలో అయినట్లయితే మాత్రం ఐఫోన్ మీరు సొంతం చేసుకోవచ్చు. ఇంకా మంచి మంచి డీల్స్ వస్తే వాటి గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అంతా లైక్ చేయండి, కొత్తగా వస్తే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో ఒక డిస్కస్ చేసుకోవాలి. చాలా మంది కార్డ్ ఆఫర్ గురించి చూస్తున్నారు కదా. మీరు ఐఫోన్ కొంటున్నప్పుడు కార్డ్ ఆఫర్ చూస్తున్నప్పుడు ఆ కార్డులో పర్టికులర్ లిమిట్ లేదనుకుందాం. లిమిట్ లేనప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఒక స్ట్రాటజీ చెప్తా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యింది ఇది ప్రీవియస్ ఆఫర్స్లో అయితే. ఎగ్జాంపుల్ మీకు చెప్తా చూడండి. ఒక ఐఫోన్ 70,000 ఉంది, అది 16 Pro అనుకుందాం, అది 69,999కి వస్తుంది అనుకుందాం. ఎగ్జాంపుల్ 75,000 ఉన్న ఫోన్ మనకి 70,000కి వస్తుంది కార్డ్ ఆఫర్స్ అని తీసేగా. అప్పుడు ఆ 70,000లో మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డులో 50,000 లిమిట్ ఉంది. బట్ ఇంకో 20,000 లేదే, కార్డ్ లిమిట్ ఇచ్చింది 50,000, మీ దగ్గర అవైలబుల్ లిమిట్ 50,000 ఉంది. అలాంటి టైంలో ఆ కార్డ్ యూజ్ ఎలా పర్చేస్ చేయాలి అన్న పాయింట్కి వద్దాం. ఒకవేళ మీ దగ్గర క్యాష్ ఉండి ఆ క్యాష్ని అదే కార్డులో యాడ్ చేద్దామన్నా సరే మనకి కార్డ్ సపోర్ట్ చేయదు. ఎందుకంటే కార్డ్ మనకి ఇచ్చిందే అవైలబుల్ లిమిట్ 50,000 కదా. అలాంటి టైంలో మీరు ఆరామ్సే ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసుకుని మీ దగ్గర ఎక్స్చేంజ్ పెట్టడానికి ఏదైనా మొబైల్ ఉన్నా లేకపోయినా సరే ఇది గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ ఎక్స్చేంజ్ పెట్టాలని చెప్పట్లేదు. ఈవెన్ మీ దగ్గర మొబైల్ ఉన్న అవసరం లేదు, 20,000కి వర్త్ అయ్యే ఏదో ఒక మోడల్ సెలెక్ట్ చేసేసుకోండి. ఎగ్జాంపుల్ ఐఫోన్ 12 లేదు మీ దగ్గర, 12 సెలెక్ట్ చేయండి, వాడు 20,000 కట్టచ్చు. 13 సెలెక్ట్ చేయండి, 20,000 కట్టవు, ఓకే చేయండి. ఇది మీరు అనుకున్న టార్గెట్ ఎంత తగ్గుతుంది? 70,000కి మీ దగ్గర 50,000 ఉంది, 20,000 తక్కువ వస్తుంది కదా. 20,000 తగ్గట్టుగా ఏదో ఒక మోడల్ని 1 సెలెక్ట్ చేసుకోండి. వాడు ఏదో ఒక మోడల్కి 20,000 22,000 కనిపిస్తుంది రఫ్ గా టీటీలో సెలెక్ట్ చేసేయండి. 70,000 ఫోన్లో ఒక 22,000 రూపాయలు ఎక్స్చేంజ్ చేసినట్టుగా ఓల్డ్ ఫోన్ ఏదో పెట్టుకుంటారు అక్కడ. మీ దగ్గర ఆ ఫోన్ ఉండదో చేయదు, బట్ మనం జస్ట్ ఒక ఇమాజిన్ ఉన్నట్టుగా మనం క్రియేట్ చేస్తాం అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా సెట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మీరు ఏం చేస్తారంటే రిమైనింగ్ 70,000 నుంచి ఒక 22,000 తీస్తే మనకి ఇంకా 48,000 ఉంటుంది. ఇప్పుడు మీ క్రెడిట్ కార్డ్తో ట్రాన్సాక్షన్ చేయండి, ఫోన్ బుక్ అయిపోతుంది. ఆ డెలివరీ అవుతున్న టైంలో డెలివరీ బాయ్ అని మిమ్మల్ని అడుగుతాడు ఆ ఎక్స్చేంజ్ చేసిన ఫోన్ ఇది అని. ఆ ఫోన్ కింద పడి డ్యామేజ్ అయ్యింది, సో లేదు నాకు ఎక్స్చేంజ్ ఇవ్వడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను బయట సేల్ చేసేస్తాను, నీకు పేమెంట్ పే చేస్తాను అని చెప్పి మీ దగ్గర ఉన్న క్యాష్ని వాళ్ళకి ఇచ్చేసేయండి. సరిపోయింది. ఇంకా కార్డ్ లిమిట్ లేకపోయినా సరే మీరు ఇలా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే ఫ్లిప్కార్ట్ లో మనకి గిఫ్ట్ కార్డ్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఈవెన్ మీరు ఫ్లిప్కార్ట్ స్క్రోల్ చేస్తూ ఇక్కడ గిఫ్ట్ కార్డ్ ఆప్షన్ వచ్చినట్టు 0 చూపిస్తూ ఉంటుంది మీకు. సో ఇక్కడ ఇలా కాదు, మీరు ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ఇలాంటి వాటిలో ఎక్కడైనా సరే ఆ పర్చేస్ ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ అని చెప్పి ఉంటుంది. ఇలా ట్రై చేయొచ్చు. లేదంటే ఫ్లిప్కార్ట్ లో సెర్చ్ ఆప్షన్కి వెళ్ళి బై గిఫ్ట్ కార్డ్ అని కొడితే బిగ్ బిలియన్ డేస్ గిఫ్ట్ కార్డ్ 25 రూపీస్, 100 రూపీస్, 1000 రూపీస్, 10,000 రూపీస్ అని లిమిట్ ఉంటుంది. 10,000 తక్కువైంది అనుకుంటే 10,000 ఎంటర్ చేసుకుని బుక్ చేసుకుంటే ఆ గిఫ్ట్ కార్డ్ ఐడి పాస్వర్డ్ మీకు ఈమెయిల్కి వస్తుంది. ఆ ఈమెయిల్లో వచ్చిన ఐడి పాస్వర్డ్ కాపీ చేసుకుని యాడ్ టు గిఫ్ట్ కార్డ్ అని మీ ఫ్లిప్కార్ట్ అకౌంట్లోకి వెళ్ళి ఆ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసినట్లయితే ఆ గిఫ్ట్ కార్డ్లోనే అమౌంట్ యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మీ క్రెడిట్ కార్డులో 60,000 లిమిట్ ఉంది, 10,000 తక్కువ వస్తున్నాయి. అప్పుడు ఏం చేస్తారు? 70,000కి ఫోన్ యాడ్ టు కార్డ్ చేసుకుంటారు. పేమెంట్ ఆప్షన్కి వెళ్ళినప్పుడు యూజ్ దిస్ ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్ అని చెప్పి ఒక హెడ్డింగ్ కనిపిస్తుంది మనకి. దాని మీద క్లిక్ చేస్తే మన కార్డులో ఉన్న మన గిఫ్ట్ కార్డులో 10,000 అనేది క్లైమ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 70,000 ఫోన్ నుంచి 10,000 తగ్గిపోతుంది ఇక్కడ గిఫ్ట్ కార్డ్ రూపంలో. ఇంకా మనకి 60,000 ఉంటుంది. ఈ 60,000 మీకు ఉన్న క్రెడిట్ కార్డుతో మీరు పే చేసుకోవచ్చు. అక్కడతో మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ లేకపోయినా సరే ఆర్డర్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇది ఒక పాయింట్ క్లియర్. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే చాలా మంది క్రెడిట్ కార్డ్ విషయం పక్కన పెట్టినట్లయితే బజాజ్ ఫైనాన్స్ సంబంధించిన ఈఎంఐ ఉంటుంది కదా, ఇన్స్టెంట్ ఈఎంఐ కార్డు, దీంతో నో కాస్ట్ ఈఎంఐ పర్చేస్ చేద్దాం చూస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఇలా చేస్తున్నప్పుడు సమ్ టైమ్స్ బజాజ్ వాడు మీకు డిస్కౌంట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఐఫోన్స్ విషయంలో డిస్కౌంట్ ఇస్తాడో అనేది ఎవరికి తెలియదు. ఇస్తే 1,500 ఇవ్వచ్చు, లేదా ఇవ్వకపోవచ్చు కూడా. నో కాస్ట్ ఈఎంఐ ఇవ్వడమే ఎక్కువ వాడైతే. సో ఓకే, మీరు ఇలా పర్చేస్ చేస్తున్న టైంలో మీకు ఒక బెనిఫిట్ చెప్తా. చాలా మంది 1,50,000, 1,00,000 రూపాయలు, 80,000, 60,000 బజాజ్ కార్డ్స్ ఉంటాయి లిమిట్స్. ఇప్పుడు బజాజ్ ఏం చేస్తుందంటే లాస్ట్ 6 months నుంచి 60,000 ఉందనుకున్నాం కాదు, ఆ కార్డు మనం 60,000 ట్రాన్సాక్షన్ చేయొచ్చు కదా అని చెప్పి ఆన్లైన్లో ట్రై చేస్తుంటే దిస్ ట్రాన్సాక్షన్ విల్ బి నాట్ ఎలిజిబుల్ అని చూపిస్తుంది. ఇలా ఎందుకు చూపిస్తుంది అని చెప్పి మీరు కస్టమర్కి అయితే కాల్ చేసి టైం వేస్ట్ అయితే చేయొద్దు. ఇది ఎందుకు చూపిస్తుంది అంటే సర్టన్ ఆఫ్ అంటే మీకు టోటల్ లిమిట్ అంత ఇచ్చారు, బట్ మీరు యూజ్ చేసుకునే లిమిట్ 60,000 కాదు. సో పర్టికులర్ అమౌంట్ లైక్ 20-30,000 మీరు ఈ మంత్లో యూజ్ చేసుకోవచ్చు, అండ్ ఈ పేమెంట్ మీరు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు ఆటోమేటిక్గా ఏఏ తోటి క్యాలిక్యులేషన్ చేసి ఆ లిమిట్ని అయితే సర్టన్ ఆఫ్ అమౌంట్ అయితే సెట్ చేస్తున్నారు. ఈవెన్ నా దగ్గర 1,50,000 రూపాయలు బజాజ్లో లిమిట్ ఉంది అనుకుందాం. నేను 1,30,000 పెట్టి ఫోన్ ఈఎంఐలో కొందాం చూస్తున్నాను అనుకోండి, నాకు బుక్ అవ్వద్దు. లాస్ట్ టైం కూడా ఇదే జరిగింది. బట్ అది ఒక 50-60,000 ప్రోడక్ట్ చూస్తే బుక్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి? 60,000 నుంచి 50,000 వరకు నాకు బజాజ్ వాడైతే బుక్ చేసుకోవడానికి అలౌ చేస్తున్నాడు నా ఉన్న లిమిట్లో, మిగిలింది అలౌ చేయట్లేదు. కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 70,000 ఐఫోన్ కొందాం అనుకుంటే 70,000 సిమిలర్గా ఉన్న ఏదో ఒక ప్రోడక్ట్ చూస్ చేసుకోండి. దాన్ని బజాజ్ కార్డ్లోకి వెళ్ళి ఈఎంఐ ఆప్షన్లోకి వెళ్ళి మీ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. అక్కడ ట్రాన్సాక్షన్ జరుగుతుంది అని చూపిస్తే కనుక మీ కార్డు ఆ 70,000-60,000కి ఎలిజిబుల్ ఉన్నట్టు.
ఒకవేళ అక్కడ కూడా నో ఎలిజిబుల్ అని చూపిస్తే 50,000 ట్రై చేయండి, 40,000 ట్రై చేయండి, 30,000 ట్రై చేయండి. అక్కడ కనుక మీకు ఎలిజిబుల్ అని చూపిస్తే ఆ పేమెంట్ వరకు మీరు ఆ కార్డులో యూజ్ చేసుకోవచ్చు అని ఒక క్లారిటీ మీకు అయితే వస్తుంది. అంతేకాని ఇదేది చెక్ చేయకుండా సేల్ దగ్గరికి వచ్చేసిన బజాజ్ కార్డ్ పక్కన పెట్టుకుని ఎందుకు బుక్ అవ్వట్లేదు ఏంటి అని చెప్పి మీరు అయితే టైం వేస్ట్ అయితే చేయొద్దు. సో బజాజ్తో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, దాని గురించి చెప్తేనే చెక్ చేసుకోండి. సో ఫస్ట్ మీరు కస్టమర్తో కాల్ చేసినా సరే మీకు 150,000 ఉంటే దాంట్లో ఎంత లిమిట్ వాడుకోవచ్చు వాళ్ళే చెప్తారు మీకు. ఎగ్జాంపుల్ మీరు టోటల్ లిమిట్ 150,000 ఉంది, మీరు ప్రజెంట్ రైట్ నో ఏమి తీసుకోపోయినా సరే అవైలబుల్ లిమిట్ 150,000 ఉంది కాబట్టి మీరు పర్టికులర్గా ఒక 50-60 తీసుకోవచ్చు. మీ సిబిల్ స్కోర్ బేస్ చేసి టర్మ్స్ అండ్ పాలసీని మేము అబ్జర్వ్ చేస్తూ మీకు ఇంత మాత్రం ప్రొవైడ్ చేయడం. టోటల్ లిమిట్ అంత ఉంది, బట్ ఇప్పుడు యూజ్ చేసుకునేది అయితే ఇంతే అని వాళ్ళు చెప్తారు అన్నట్టు. అదర్వైజ్ మీకు ఇంకేమీ చెప్పరు వాళ్ళు అయితే. అండ్ కూడా ఏంటంటే సేల్ స్టార్ట్ అయిన వెంటనే ఒక 2 to 3 మొబైల్ ఫోన్స్ మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర తీసుకుని వాళ్ళతో కూడా చెప్పండి, కార్డ్ ఇచ్చి షేర్ చేసి ఓటీపీ చెప్తా నువ్వు ఆర్డర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీకు నచ్చిన కలర్ దొరకవచ్చు డిఫరెంట్ ఏదైనా సరే సెలెక్ట్ చేసి ఇంకో ట్రాన్సాక్షన్ చేసేయండి. అండ్ ఇంకొక పాయింట్, మీరు ఎక్కువ కూడా బ్లాక్ మెంబర్ తీసుకోవడానికి ట్రై చేయండి. పోతే పోయింది 1000 రూపాయలు, దాన్ని తీసుకుంటే మేబీ ఛాన్సెస్ ఉన్నాయి మీకు దొరికే ఛాన్సెస్ అయితే, కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో అది కూడా చెక్ చేయండి అయితే. అండ్ ఫైనల్లీ నేను ఒక పాయింట్ చెప్తాను అనుకుంటున్నా, ఇది ఫ్లిప్కార్ట్ అమెజాన్ కాదు, ఇంకా మంచి మంచి డీల్స్ వస్తుంటాయి అన్నట్టు. అండ్ స్మార్ట్ ఫోన్స్ కానీ ఈవెన్ మీరు ల్యాప్టాప్స్ కానీ ఇంకా మీరు రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్, ఏసీస్, ఇంకా టీ షర్ట్స్, వాచెస్, ఇయర్ బడ్స్ ప్రతిదీ కూడా మంచి మంచి ఆఫర్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటివి వచ్చినప్పుడు అసలు ఏ ప్రోడక్ట్ ఎంత ప్రైస్కి వస్తుందో మీకు తెలియదు. వాడు కొందామని ఫిక్స్ అయ్యారంటే దాన్నే సెర్చ్ చేస్తారు తప్ప దీనికన్నా మంచి ప్రోడక్ట్ లోయెస్ట్ ప్రైస్కి వచ్చినప్పుడు మీకు దొరకదు. అది సరిగ్గా తెలియదు కూడా ఆ ఇంటెన్షన్లో. దానికోసం మీరు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వన్స్ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీద క్లిక్ చేసి మీరు జాయిన్ అయితే సరిపోతుంది. పర్ఫెక్ట్గా మీకు ఆ ఆఫర్స్ ఎప్పుడు వస్తున్నాయి ఏంటి ఇలాంటివన్నీ కూడా వన్ బై వన్ మీరు అయితే చెక్ చేసుకోవచ్చినట్టు. గ్యాస్ మరి కంప్లీట్ ఇది మనకి బాల్ ఫీడ్ అయితే మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ అయితే ముందు తీసుకొస్తూ ఉంటాను. ఛానల్ లింక్ టెలిగ్రామ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే ఇది ఛానల్ జాయిన్ అయితే సరిపోతుంది. మీరు ప్రతి ఆఫర్ మీకు అయితే తెలిసిపోతుంది. అంటే ఆఫర్ స్టార్ట్ అయిన వెంటనే మన టీం అయితే పోస్ట్ చేస్తూ ఉంటారు, ఓకే ఈ ఆఫర్ ఇది ఈ ప్రైస్కి వస్తుంది, ఈ కార్డు యూజ్ చేసుకోవాలి, ఈ ఆఫర్ ఇది కార్డు పని లేదు, ఈ డిస్కౌంట్కి వస్తుంది, ఇలా పోస్ట్ చేస్తూ ఉంటారు అన్నట్టు. ఓకే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకోండి, వాళ్ళు కూడా తెలియకపోతే ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.